ఇక డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ మొత్తం ఇక్కడ ఈ వాల్యూ వాడు ఇవ్వలేదు, అంటే ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ డాట్ ఇచ్చాడు, ఎంటీ వదిలేశాడు, ఇక్కడ ఎంటీ డాట్ అలా ఒక ప్లేస్ ఒక బాక్స్ వదిలేసి ఒక డాట్ పెట్టుకుంటూ వస్తున్నాడు వాడు. ఆ లెక్క ప్రకారం ఇక్కడ డాటెడ్ ఉంది, తర్వాత ఎంటీ ఉండాలి, తర్వాత మళ్ళీ ఏం ఉండాలంటే ఒక లైన్ ఉండాలి, మళ్ళీ ఇది ఒక లైన్ ఉండాలి. అలా లైన్స్ ఉండి ఎన్ని లైన్స్ ఉన్నాయంటే 1 2 3 4 1 2 3 4 4 లైన్స్ ఉండాలి. నెక్స్ట్ ఈ లైన్ రావాలి. ఓకే, ఇలా ఎక్కడైతే ఉంటుందో ఇది డయాగ్రామ్. ఓకే, ఆ డయాగ్రామ్ ఎక్కడైతే ఉంటుందో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, కంప్లీట్ డయాగ్రామ్ ఇద్దాం. ఓకే, డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇలా ఉండాలి డయాగ్రామ్. ఓకే, ఇక్కడ వరకు, తర్వాత ఇది ఇలా ఉండాలి ఈ విధంగా. ఓకే, డయాగ్రామ్ కంప్లీట్ గీసాం. ఆ డయాగ్రామ్ తర్వాత ఆ డాట్ ఎక్కడెక్కడ ఉండాలి రావాలిగా, ఇలా ఆల్టర్నేటివ్గా రావాలి. పైన డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేటివ్గా వాడు డాట్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు వాడు. ఆ లెక్క ప్రకారం ఇక్కడ డాట్ ఇచ్చాడు, ఒకటి వదిలేయాలి, తర్వాత మళ్ళీ ఏం తీసుకోవాలి, డాట్ తీసుకోవాలి. ఓకే, ఈ రెండు ఒక డాట్ 1 2 3 4 1 2 3 4 లైన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ డాట్, ఇక్కడ వదిలేసి ఇక్కడ డాట్ రావాలి, ఇక్కడ వదిలేసి ఇక్కడ డాట్, అంటే ఇక్కడ ఏం రావాలంటే డాటెడ్ రావాలి. అలా ఒకటి వదిలేసి ఎన్ని డాట్స్ రావాలంటే ఇక్కడ మనకు ఏ ఆప్షన్లో డయాగ్రామ్ దాగి ఉందంటే ఇక్కడ ఈ విధంగా ఉన్న డయాగ్రామ్, ఇలా ఈ విధంగా ఉన్న డయాగ్రామ్ ఎక్కడ ఉంది అంటే అది ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఆ డయాగ్రామ్ ఉంది.